మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కందుకూరు నియోజకవర్గం వలటివారిపాలెంలో అయితే మనం ఉన్నాం. సో 144 సెక్షన్ అమల్లో అయితే ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది, అసలు 144 సెక్షన్ అంటే ఏంటి, ఇక్కడున్న ఎస్ఐ గారిని అడిగి తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. నేను వలటివారిపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములు సహజం కాబట్టి ఎవరు కూడా దయచేసి అత్యుత్సాహం ప్రదర్శించవద్దని చెప్పేసి కోరుతున్నాము. వేరే వాళ్ళని ఎగతాళి చేయడము, వారి ఇంటి ముందు బాణాసంచాలు కాల్చడము, వీధుల్లోకి గుంపులుగా రావడము అలాంటివి నిషిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాము. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, అదేవిధంగా 144 సిఆర్పిసి సెక్షన్ అమల్లో ఉన్నందున 4 కంటే ఎక్కువ వీధుల్లో గుమిగూడడము అవి చేయకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించినా లేకపోతే ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి సూచిస్తున్నాము. వలేటివారిపాలెం మండలంలో సమస్యాత్మక గ్రామాలైన చుండి, వలేటివారిపాలెం, పోలినేనిపాలెము, బడేవారిపాలెంలో పోలీస్ పికెట్లని రన్ చేస్తున్నాము. అక్కడ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని సిద్ధం చేసుకున్నాము. అలా కాకుండా ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే వెంటనే అక్కడికి వెళ్లే విధంగా ఒక క్విక్ రియాక్షన్ టీంని ఏర్పాటు చేశాము. దానికి ఒక ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా ఉంటారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ శాంతి భద్రతలకు సమస్యలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూసారు కదండి ఎస్ఐ గారు ఏం చెప్పారు. 144 సెక్షన్ అమల్లో అయితే 6వ తేదీ వరకు ఉంది. సో దీన్ని కానీ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ శామ్తో నేను మీ శివకుమారి.